దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. వారు నీతో యుద్ధం చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి ఇర్మియా గారు తన జీవితం మొత్తం ప్రభువుకి యొక్క పిలుపుకి లోబడి నమ్మకంగా దేవుని సేవ చేశారు. కాబట్టి దేవుని పిలుచుకున్న వారికి శ్రమలు ఉంటాయి. దేవుడు పిలుచుకున్న వారికి ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి. దేవుని యొక్క బిడ్డలకి తప్పకుండా శ్రమలు వస్తాయని ప్రభువారు చెప్పారు. లోకములో మీకు శ్రమ అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభు చెప్పారు మనకి. అయితే ప్రతి ఒక్క క్రైస్తవుడు యాజకుడే, ప్రతి ఒక్క క్రైస్తవుడు రాజే. అంటే క్రైస్తవులకి శ్రమ, క్రైస్తవులకి శత్రువుతో యుద్ధం ఉంటుంది. అయితే మన శత్రువు ఎవరు? అది మొదటిగా మనం గ్రహించాలి, గమనించాలి. అయితే క్రైస్తవులకు శత్రువు ఎవరు? మనుషులు కాదు. క్రైస్తవులకు శత్రువులు మన కుటుంబస్తులు కాదు. మనకెవరితో అయినా గొడవ అయితే వారు మనకు శత్రువులు కాదు. వారిని ఏ శక్తుల చేత వారు ప్రభావితం చెందుతున్నారో, ఏ శక్తుల చేత వారు నడుచుకుంటున్నారో దాన్ని గమనించాలి మనం. ఉదాహరణకి మనం పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ, ఆకాశ మండలమందు దురాత్మ సమూహములతోనూ, ఈ లోకనాథులతోనూ, ప్రస్తుత కాలమందు అంధకార సంబంధులైన లోకనాథులతోనూ మనం పోరాడాలి. అంటే మనం పోరాటం ఎవరితో? మనకు కనిపించే మనుషులతో కాదు. మన పోరాటము మన శత్రువు సాతాను, వాడితో మన పోరాటం. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ శత్రువులు నీ మీదకు వస్తారు, నీతో పోరాడతారు, కానీ వారు విజయం పొందరు. ఎందుకు? నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తారు. మనకి ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉన్నా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇది ప్రతి క్రైస్తవుడు మరవకుండా ఉండవలసింది, ప్రతిరోజు గుర్తుంచుకోవాల్సింది, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, డుబ్ అంటే భయపడతాం, చిన్నదానికి భయపడతాం. భయపడుట వల్ల మనిషికి ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు సురక్షితముగా నుండును. అంటే భయమే మనల్ని చంపేసేవారిగా, భయానికే మనం లొంగిపోయేవారిగా ఉంటాం. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచితే సురక్షితంగా ఉంటాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పారు దేవుడు. అయితే ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎందుకు భయపడుతున్నాం? దేవుని శక్తి తక్కువైందా? మన విశ్వాసం తక్కువైందా? దేవుని శక్తి అయితే నిన్న, నేడు, రేపు ఎప్పుడు దేవుని శక్తి ఒకేలాగుంది. దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. కాబట్టి దేవుని శక్తిలో తేడా ఉండదు, మార్పు ఉండదు. కానీ మన విశ్వాసంలో మార్పు ఉంటుంది. అలాగా ఇతరుల విషయంలో మనం ఏం పర్లేదు, దేవుడే చూసుకుంటాడంటాం. మన విషయానికి వచ్చేపాటికి ఆందోళన పడతాం. కాబట్టి ప్రతి విషయంలోనూ విశ్వాసం చూపించి, ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు నీకు తోడుగా ఉంటారు. దేవుడు ప్రతి విషయంలో మన దగ్గరకు వచ్చి దేవుడు మనకి ప్రోత్సాహంగానే ఉంటారు. మనకొచ్చే ప్రతి కీడుని మేలుగా మార్చడానికి దేవుడు సమర్థవంతమైన దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం గొప్ప ధన్యులుగా, మనం ఈ లోకంలో మనకంటే గొప్ప ధన్యులు ఎవరు లేరు. కాబట్టి గొప్ప ధైర్యం కలిగి దేవుడిచ్చిన వాగ్దానం మీద విశ్వాసం ఉంచగలిగితే ఈ వాగ్దానం మన పట్ల ప్రతిరోజు నెరవేరుస్తుంది. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రికే చెందునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ
వందనాలు.